సరే, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. కథలు చెప్పే విధానం టెక్నాలజీ వల్ల ఎంతగా మారిపోయిందో చూద్దాం. ఎన్నో ఏళ్ల క్రితం దాని మూలాల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు వరకు ఈ పరిణామం ఎలా సాగిందో తెలుసుకుందాం. ఈ యొక్క మాట మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికి పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. టూల్స్ మారొచ్చు, టెక్నాలజీ మారొచ్చు, కానీ కథలు పంచుకోవాలనే మన మనుషుల ప్రాథమిక కోరిక మాత్రం ఎప్పటికీ మారదు. సరే, ఈ పిక్సెల్స్ టెక్నాలజీ సంగతికి వెళ్లే ముందు అసలు కొన్ని వందల సంవత్సరాలుగా కథల్ని అంత పవర్ఫుల్గా నిలబెట్టిన ఆ బేసిక్ రూల్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, మన పంచతంత్ర కథల దగ్గరుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు కథలు ఎప్పుడూ కూడా మనకు విలువలు, మంచి ప్రవర్తన నేర్పించే ఒక ముఖ్యమైన సాధనంగానే ఉన్నాయి. అయితే ఒక క్యారెక్టర్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయన్నమాట. అవి పేపర్ మీద బొమ్మైనా, స్క్రీన్ మీద క్యారెక్టర్ అయినా ఈ సూత్రాలు మాత్రం కామన్, సింపుల్గా, ఎక్స్ప్రెసివ్గా గుర్తుండిపోయేలా ఉండాలి. అవును కదా, అసలీ క్యారెక్టర్స్ ఎందుకంత ముఖ్యమంటే ఇదే కారణం. అవి లేకపోతే కథే లేదు. మనల్ని కథలోకి చేయి పట్టుకొని తీసుకెళ్లే గైడ్స్ అవే. సరే, మరి ఆ పాత సూత్రాలు ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో ఎలా పనిచేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు చలిమంట చుట్టూ కూర్చుని కథలు చెప్పుకునేవాళ్లు. ఇప్పుడూ అంతే. కానీ మన చలిమంట డిజిటల్ అయ్యింది. ఎవరైనా సరే తమ దగ్గరున్న ఫోటోలు, వీడియోలు, మాటలతో ప్రపంచానికి తమ కథ చెప్పొచ్చు. ఈ టూల్స్ అన్నీ అందుబాటులోకొచ్చాక చాలామందికొచ్చే కామన్ ప్రశ్నే ఇది. సరే, అంతా బానే ఉంది, కానీ నేను మొదలుపెట్టాలంటే ఎలా, ఏం వాడాలి అని. అయితే ఈ ప్రాసెస్ చూడ్డానికి పెద్దగా అనిపించినా నిజానికి చాలా సింపుల్. 4 స్టెప్స్. ముందు కథ రాసుకోవాలి, దానికి తగ్గ ఫోటోలు, వీడియోలు వెతకాలి, వాయిస్ రికార్డ్ చేయాలి, అన్నిటినీ కలిపి ఎడిట్ చేసి షేర్ చేయాలి, అంతే. నిజానికి ఈ టెక్నిక్ ఏమీ కొత్తది కాదు, ఎప్పట్నుంచో ఉంది. ఉదాహరణకి కెన్ బర్న్స్ డాక్యుమెంటరీలు చూస్తే ఆయన సింపుల్గా స్టిల్ ఫోటోస్కి చిన్న చిన్న కదలికలు, జూమ్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఎంత పవర్ఫుల్గా కథ చెప్పారో అర్థమవుతుంది. ఇప్పుడు ఐమూవీ, ఆడాసిటీ లాంటి సాఫ్ట్వేర్ల వల్ల అదే పనిని ఎవరైనా చేయగలుగుతున్నారు. అయితే టూల్స్ చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదు కదా, దాన్ని కళాత్మకంగా వాడగలగాలి. ముఖ్యంగా మనం కథ చెప్పేటప్పుడు మన గొంతు, అదే వాయిస్, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే రికార్డింగ్లో మాటలు లేని చోట కంప్లీట్ సైలెన్స్ ఉండాలి అనుకుంటారు. కానీ ఈ కొటేషన్ చూడండి, నిశ్శబ్ద భాగాలు నిశ్శబ్దంగా ఉండవు. ఆడియో ప్రొడక్షన్లో దీన్నే రూమ్ టోన్ అంటారు. అంటే మన చుట్టూ ఉండే ఆ సహజమైన చిన్న శబ్దం, అదే రికార్డింగ్కి ప్రాణం పోస్తుంది. లేకపోతే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇక చెప్పే విధానంలో వేగం, అంటే పేసింగ్ ఎంత ముఖ్యమో చూడండి. నార్మల్గా సమాచారం ఇచ్చేటప్పుడు ఒకే స్పీడ్లో చెప్తాం. కాని అదే కథలో ఏదైనా ఉత్కంఠభరితమైన సీనొచ్చినప్పుడు స్పీడ్ పెంచుతాం. టెన్షన్ క్రియేట్ చేయాలంటే నెమ్మదిగా చెప్తాం. అంటే మన గొంతు కూడా ఆ సీన్కి తగ్గట్టు నటించాలన్నమాట. సరే, ఇప్పుడు ఈ కథ చెప్పే ప్రయాణంలో మరో పెద్ద మార్పు గురించి చూద్దాం. ఇప్పటిదాకా టెక్నాలజీ మనకు ఒక పనిముట్టులో ఉండేది. కాని ఇప్పుడు మనతో పాటు సృష్టించే ఒక పార్ట్నర్గా మారుతోంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం కేవలం ఒక ఆలోచన ఇస్తే చాలు, ఒక కథ దానంతట అదే రాయబడి, దానికి బొమ్మలు గీయబడి, వాయిస్ కూడా యాడ్ అయిపోతే ఎలా ఉంటుంది. ఇదిప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు. రీడ్ కిడ్స్ ఏఐ లాంటి ప్లాట్ఫామ్స్ దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ప్రాసెస్ చాలా సింపుల్. మనం ఒక చిన్న ఐడియా ఇస్తాం, వెంటనే ఏఐ ఒక పూర్తి కథ రాసేస్తుంది. ఆ కథలోని ప్రతి సీన్కి తగ్గట్టు బొమ్మల్ని అదే జనరేట్ చేస్తుంది. ఫైనల్గా వాటన్నిటినీ కలిపి ఏఐ వాయిస్ ఓవర్తో ఒక కంప్లీట్ వీడియో మన చేతికొచ్చేస్తుంది. అంతేకాదు, ఈ వాయిస్ ఓవర్ కూడా ఏఐతోనే సాధ్యం. టెక్స్ట్ టు స్పీచ్ టూల్స్ ఇప్పుడు మన తెలుగులాంటి ఎన్నో భాషల్లో చాలా సహజంగా వినిపించే స్వరాలను సృష్టించగలుగుతున్నాయి. ఇది భాషాపరమైన అడ్డంకులను కూడా తొలగిస్తోంది. ఈ టేబుల్లో చూస్తే మనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు కథ రాయాలన్నా, బొమ్మలు వెయ్యాలన్నా, వాయిస్ రికార్డ్ చెయ్యాలన్నా అదంతా మాన్యువల్ పని. కాని ఏఐ వచ్చాక ఈ పనులన్నీ ఆటోమేట్ అయిపోయాయి. దీనివల్ల మంచి క్వాలిటీతో కథలు క్రియేట్ చేయడానికి పెద్ద పెద్ద స్కిల్స్ అవసరం లేకుండా పోయింది. మరి దీనివల్ల ఏం జరగబోతోంది? కథలు చెప్పే స్టూడియో ప్రతి ఒక్కరి జేబులోకి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ చూడండి, 10,000. ఒక ఏఐ స్టోరీ జనరేటర్ మనమిచ్చే ఒక్క చిన్న ఐడియాతో దాదాపు 10,000 అక్షరాల పొడవైన కథని రాసేయగలదు. ఆలోచించండి,
ఎంత పవర్ఫుల్ ఇది! దీని ఇంపాక్ట్ అన్ని రంగాల మీద ఉంటుంది. పిల్లలకు రోజూ కొత్త కొత్త నిద్రపుచ్చే కథలు చెప్పాలనుకునే తల్లిదండ్రులకు, పాఠాలను ఇంకా ఆసక్తికరంగా మార్చాలనుకునే టీచర్లకు, కొత్త ఛానల్ పెట్టాలనుకునే క్రియేటర్లకు, ఇలా అందరికీ ఇదొక వరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటిదాకా మనం వినని ఎన్నో కొత్త గొంతుల నుంచి కొత్త కథలు వినే అవకాశం మనందరికీ దొరుకుతుంది. చివరిగా ఒక్క విషయం, కథలు సృష్టించే శక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. టూల్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, కాని ఒక మంచి కథకున్న పవర్ మాత్రం ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఆ శక్తి అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మనం వినబోయే అడుత్త కథలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న.